వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ రష్మిక పెళ్ళే చర్చ సాగుతోంది. అయితే సెలబ్రిటీలకు మాత్రం కొన్ని షరతులు విధించడం, ఆ షరతుల ద్వారా మాత్రమే సెలబ్రేషన్స్ అటెండ్ అవ్వాలన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అదే టాపిక్ గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడారు. నమస్తే అండి. నమస్తే అండి. సో విజయ్ రష్మిక పెళ్లి విషయానికి వస్తే సెలబ్రేషన్స్ కి చాలా షరతులతో పెట్టినటువంటి సెలబ్రేషన్స్ అని వినిపిస్తుంది. సో దాని గురించి మీరు ఏమంటారు? సహజంగా సినిమా సెలబ్రిటీస్ ప్రేమలు పెళ్ళిళ్ళు బాగా చర్చ, ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే విపరీతమైన చర్చ జరుగుతూ ఉంటుంది. విజయ్ దేవరకొండ రష్మికల ప్రేమాయణం గురించి చాలా సంవత్సరాలు రకరకాల ఊహా వార్తలతోటి వైరల్ అయిన చర్చ. చివరికి వాళ్ళ ప్రేమ ఫలించి వార్త నిజమై వాళ్ళ ఎంగేజ్మెంట్ కూడా జరగడం మనందరికీ తెలిసిందే. ఎంగేజ్మెంట్ కూడా చాలా రహస్యంగా, అంటే రహస్యంగా అనకూడదు, దాన్ని వాళ్ళు సింపుల్గా చేసేసుకున్నారు. ఎవరికి చెప్పాల్సినటువంటి ఆర్భాటం లేకుండా చెప్పేసుకున్నారు. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు అనేది ఇక్కడ విజయ్ దేవరకొండ యొక్క మెంటాలిటీ కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే నిజంగా కూడా విజయ్ దేవరకొండ అయితేనేమి, రవితేజ గారికి అంటే రియల్ లైఫ్ క్యారెక్టర్ సినిమాల్లో ఆ క్యారెక్టరైజేషన్ కూడా కనిపిస్తూ ఉంటుంది. విజయ్ దేవరకొండ రష్మికల పెళ్లి కన్ఫర్మ్ అయింది. పెళ్లి పత్రికలు పంచడం జరుగుతుంది. అది సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. ఉదయపూర్లో రేపు ఫిబ్రవరి 26 తారీఖు నాడు వివాహ వేడుక జరగనున్నట్టు చాలా ఇంపార్టెంట్ వ్యక్తులు, నియర్ అండ్ డియర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో మాత్రమే డెస్టినేషన్ వెడ్డింగ్స్ అని అంటారు వాటిని. ఒక విడిది చేసేటువంటి ఆ వివాహ వేడుక అంటే డెస్టినేషన్లో స్పెషాలిటీ ఏంటంటే అంత ఆత్మీయులు పిడికడి మంది మాత్రమే వెళ్ళి దూరంగా వెళ్ళి చేసుకునేటువంటి దాన్ని ఆ డెస్టినేషన్ అంటారు. అక్కడ కూడా వేలాది మందిని తీసుకుపోయేటటువంటి దాన్ని డెస్టినేషన్ అని అనకూడదు, బాగోదు. సో అది ఒక కల్చర్ నడుస్తూ ఉంది. ముఖ్యంగా సెలబ్రిటీస్ ఆ విధంగా ఎక్కువ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ విజయ్ దేవరకొండ అండ్ రష్మిక పెళ్లి కూడా ఆ విధంగానే ఆ ఫ్యామిలీకి నియర్ అండ్ డియర్ అండ్ క్లోజెస్ట్ ఒక కొంతమంది అంటే వాళ్ళుగా సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు మాత్రమే వెళ్ళి చేసుకుంటున్నారు. కుటుంబంలో కూడా అత్యంత సన్నిహితుల మధ్యన చేసుకుంటున్నట్టుగా అర్థమైపోయింది. దాని విధానం కూడా తెలిసిపోతూ ఉంది. అంటే సహజంగానే హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి ముందు రోజు తతుంగులు, ఈ మధ్యకాలంలో కొత్త ట్రెండ్ మంగళ స్నానాలను, సంగీతాలన్నీ ఉంటున్నాయి కదా. సో అవన్నీ కూడా పెళ్లికి ముందు రోజు 2 రోజుల ముందు ప్రారంభం అవుతుంది. ఉదయపూర్లోనే 26వ తారీఖు అంటే 23 నుంచే స్టార్ట్ అవుతున్నట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఈ అకేషన్ అంతా కూడా మేము ఓటీటీలో స్ట్రీమింగ్ చేసుకుంటాం, రైట్స్ ఏమని అడిగారు ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళు. వివాహం అనేది నా వ్యక్తిగతం, వివాహం నాకు తీపి గుర్తు నాది. దాన్ని స్ట్రీమింగ్ చేసుకొని నేను డబ్బులు సంపాదించుకోవడం నాకు ఇష్టం లేదని విజయ్ దేవరకొండ రిఫ్యూజ్ చేసినట్టుగా మనకు వార్తలు. అంటే ఇక్కడ ఏంటి, తన వ్యక్తిత్వాన్ని ప్రజలకు వెల్లడించాల్సిన అవసరం లేదు, ప్రజల ముంగిట్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని అంటున్నటువంటి ఒక గొప్ప థాట్ మనం చూసాం. అంతకుముందు కూడా కొంతమంది తారలు, కొంతమంది ఎందుకనగా యాక్చువల్గా డైరెక్ట్గా చెప్పొచ్చు, పేరు తప్పేం లేదు. నిహారిక పెళ్లి విషయంలో తమ ప్రతి మూమెంట్ని కూడా సోషల్ మీడియా షేర్ చేసుకుంది. పెళ్ళి ముందు కూడా ఈరోజు బట్టలు కొన్నాం, ఈరోజు అమ్మాయి డ్రెస్ ఈరోజు ఈ విధంగా జరిగింది, ఇక్కడ షాపింగ్ జరిగింది, ఈ ఆర్నమెంట్స్ ఇట్లా అంటూ దానికి కూడా ఒక పబ్లిసిటీ పిఆర్ రేంజ్లో ఎక్స్పోజ్ చేస్తున్నారు. తప్పేం లేదు, ఆమె ఇష్టం, అది ఆమె చేయదలుచుకున్నాం. బట్ ఆ విషయం తర్వాత పెళ్ళి అయిన తర్వాత విడాకుల విషయంలో కూడా అదే మీడియా చర్చించినప్పుడు మా వ్యక్తిగత విషయాలు ఎందుకు చర్చిస్తున్నారని నిహారిక అడిగింది. అంటే దాని అప్పుడే మనం నీ వ్యక్తిగత వివాహాన్ని బజార్లో రచ్చబెట్టినప్పుడు నీ వ్యక్తిగత విషయాన్ని కూడా చర్చ కూడా రచ్చకు వచ్చినట్టుగానే భావించాల్సి వస్తుంది. అంటే ఈ అనుభవాలు ఇవన్నీ ఉన్నాయి. బహుశా ఇవన్నీ అనుకున్నారో ఎలాగనుకో విజయ్ దేవరకొండ మాత్రం తాను పెళ్ళి నా వ్యక్తిగతము కాబట్టి నేను దాన్ని కమర్షియల్ చేయదలుచుకోలేదు. దాంతోపాటు ఈ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ రకరకాలు ఉన్నాయి ఏమనుకున్నారేమో. పెళ్ళి అలా చేసుకున్న రిసెప్షన్ మాత్రం March 4th హైదరాబాద్లో హోటల్లో ఇక ఆల్ ఆఫ్ విఐపీతో పిలుచుకొని చేసుకునే ప్లాన్ కూడా చేశారు. దాని తగ్గట్టు కూడా ఇన్విటేషన్స్ కూడా ఇచ్చారని తెలుస్తుంది. సో ఇప్పుడు చర్చ ఏంటంటే నిన్న మొన్న దాకా పెళ్ళి అనగానే విఐపీ పెళ్ళి అనగానే అందరూ పోతారు, రామ్ చరణ్ పోతారు, ప్రభాస్ పోతారు, వీళ్ళంతా ఫ్రెండ్స్గా ఉంటారు కాబట్టి అంటేనే మరి వారు వెళ్తున్నారా వెళ్ళరా తెలియదు. ఎవరు వెళ్ళినా కూడా అక్కడ మన సోషల్ మీడియాలో ఒక వెబ్సైట్ రాసిన విషయం ప్రకారం ఏంటంటే ఎవరు వెళ్ళినా కూడా అక్కడ ఫోన్లు నాట్ అలౌడ్ అనేది ఒక కండిషన్ పెట్టాడు అనేది ఏది ఉదయపూర్లో జరిగే పెళ్లి కట్టడిన ప్రతి ఒక్కరికి చెల్లుతుంది అన్న కండిషను. ఆ కండిషన్ మీదనే అందరికీ చెప్పారు అనేది ఒక వార్త. సాధ్యమవుతుందంటే చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఈ రోజుల్లో షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా రాజమౌళి గారి చిత్రంలో ఉన్నటువంటి యూనిట్లో ఎవరు కూడా ఫోన్ నాట్ అలౌడ్.
ఎక్కడ కూడా పని చేసే వాళ్ళంతా కూడా ఆయన వాళ్ళకు నమ్మకం ఉన్న వాళ్ళు ఇచ్చేస్తుండొచ్చు. నమ్మకున్న ఆర్టిస్టులకు కానీ టెక్నీషియన్స్ ఫోన్కి అలౌ చేస్తారు. అదర్ దెన్ ఎవరు కూడా వాళ్ళ మీద అసిస్టెంట్ కానీ అసోసియేట్స్ కానీ ఇట్లా ఉంటారు. కింద లైట్స్ అసిస్టెంట్స్ వాళ్ళు ఉన్నప్పుడు ట్రావెల్స్ వాళ్ళు వస్తారు, బస్ వాళ్ళు వస్తారు, వీళ్ళందరికీ నాట్ అలౌడ్. అదంతా ఫోన్ బయట పెట్టి రావాలి. ఎవరైనా పొరపాటున ఫోన్ తీశారంటే ఆటోమేటిక్ అర్థం అయిపోతుంది. అంటే సీక్రెసీ కోసం. అట్లాగే ఇవి కూడా బయటకు వెళ్ళకూడదు అనేది ఆ కండిషన్ పెట్టారు కాబట్టి రామ్ చరణ్ అయితే ఫోన్ ఇస్తాడా ఇయ్యాడా, ఫోన్ అలౌ చేస్తారా లేదా చర్చ జరుగుతుంది. క్వశ్చన్ కూడా అదే, ఒకవేళ నిజంగా కూడా సెలబ్రిటీలకు అలాంటి రిస్ట్రిక్షన్ పెడితే పెద్ద హీరోల్ని కొంచెం ఇన్సల్ట్ చేసినట్టే కదా, అంటే నమ్మకం లేదా అనే పాయింట్ కూడా కావచ్చు అది కూడా కావచ్చు. కానీ కాంట్రవర్సీ ఆయనను ఒక అలౌ చేసిన ఆయనకు బౌన్సర్లు, అసిస్టెంట్లు, పిఏలు, మేకప్ అసిస్టెంట్ వాళ్ళు తోడు ఉంటారు కాబట్టి వాళ్ళని నమ్మాలని కూడా వెళ్ళలేదు. కాబట్టి ఏ హీరో వచ్చినా కూడా అలాగే ఉంటుంది. కాబట్టి వాస్తవానికి ఎవరిని పిలుస్తలేని వార్త కూడా వింటున్నాం. కాబట్టి ఆ సమస్య వస్తుంది కాబట్టి అట్లాంటి కండిషన్ పెట్టారు. ఆ కండిషన్ ఉంది, అట్లాంటి వాళ్ళని ఎవరిని పిలుస్తలేరని వాళ్ళకి మనకు తెలియదు. కానీ మొత్తం మీద అయితే ఆ కండిషన్ ఉంది. బట్ వన్ థింగ్, రిసెప్షన్ ఉంది కాబట్టి ఆల్ ఆర్ ఇన్వైటెడ్ అనేది ఉంటుంది. వాళ్ళకంటే అందరు బంధువులు పిలుస్తారు. ఒకవేళ అట్లాంటి స్టార్ హీరోలకు కూడా ఏంటంటే కొన్ని మనకు బహిరంగ రహస్యం ఏంటంటే మనం చాలా విఐపీల పెళ్ళిళ్ళకి అటెండ్ అయ్యాం. అంటే విఐపీ జోన్ వేరే ఉంటుంది, ఒక స్టేజ్ అయితే ఒకటే ఉంటుంది, లంచ్ డిన్నర్ బ్రేక్ అవన్నీ కూడా ట్రీట్ వేరే విఐపీ జోన్ వేరే ఉంటుంది. ఆడ పెట్టే ఆహార పదార్థాలు ఆ స్టైల్ వేరే ఉంటుంది, రెగ్యులర్ వర్క్ వేరే ఉంటుంది, బంధువులకు సెక్షన్ వేరే ఉంటుంది. నేను చాలా చూశాను. సో అది అక్కడ అన్నీ జరుగుతుంటాయి. విఐపీ ట్రీట్మెంట్ వాళ్ళ ఇష్టం, మనం అనలేము. బట్ మరి ఫుడ్ విషయంలో ట్రీట్ ఎలా ఉంటుందో మనకు తెలియని విషయం కామెంట్ చేయదు. సో మొత్తం మీద విజయ్ దేవరకొండ వివాహం అనేది తన వ్యక్తిగత ఇమేజ్లోనే చేసుకుంటున్నాడు. సినిమా పరిశ్రమకు ఈ అదర్థను ఎవరికైనా సరే అది అప్రస్తుతమైన ధోరణిలో ఆయన వ్యవహరిస్తున్న తీరైతే స్వాగతించవచ్చు. కానీ ఇంకొక విషయం సార్, ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్నటువంటి టాప్ హీరోలు తమకంటూ కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టుకోవడం జరిగింది. కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ వాళ్ళే సెట్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ మ్యారేజ్ కూడా వచ్చే వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల ఈ రెండింటిని బేరీజ్ వేసుకుంటే అసలు వర్కౌట్ అవుతుందా? మీరన్న ఇండివిజువల్ రెగ్యులర్ ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ గారి విషయంలో కానీ అట్లాంటి కానీ విషయంలో పెడతారా చెప్తా. అదే అంటే వాళ్ళ వాట్ ఈస్ ద రూల్స్ అన్నప్పుడు ఉంటాయి కొన్ని విషయంలో. నేను అదే చెప్పాను, ఒక క్రేజ్ వచ్చిన తర్వాత లేదా ఒక వాల్యూ వచ్చిన తర్వాత, ఒక ప్రతిష్ట వచ్చిన తర్వాత, ఆ హోదా వచ్చిన తర్వాత దాన్ని కాపాడుకునే ప్రయత్నంలో వాళ్ళు ఉండడం తప్పేం లేదు. ఏదైనా ఏదైతే చట్టాన్ని అవాయిడ్ చేస్తున్నటువంటి రూల్స్ కానీ, లేదా హ్యూమనిటీ యాంగిల్లో అంటే వచ్చిన వాళ్ళు ఎవరు ఇలా కూర్చోవద్దు, చెదులు కట్టుకొని నిలబడాలి, ఇవన్నీ కూడా మానవత్వానికి సంబంధించిన విషయాలు. ఇట్లాంటివి చేసినప్పుడు మాత్రం మనం అబ్జెక్షన్ చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాట్ నాట్ డూ అనేది వాళ్ళ వ్యక్తిగతంగా విషయాలకు మనం జోక్యం చేసుకోలేం. ప్లస్ ఇక్కడ కూడా విజయ్ దేవరకొండ గారి యొక్క కోణంలో ఆలోచిస్తే నా వివాహాన్ని కమర్షియల్ చేసి ఏదో ఫోటోలు అమ్మేసుకొని, ఫోటోలు లీక్ చేసేసుకొని విస్తృతమైనటువంటి పుకార్లు పుట్టించడానికి, గాసిపుచ్చడానికి అక్కర్లేదు. మనం ఏదైతే వివాహం చేసుకుంటున్నామో నా పర్సనల్ వర్క్ అది. నేను ఒక నటుడిని, స్క్రీన్ మీద ఉన్నంతప్పుడు ఆ ప్రొఫెషన్ వేరు, ఇక్కడ వ్యక్తిగత లైఫ్ వేరు. కాబట్టి దాన్ని అంత వెల్లడి చేయదలుచుకుంటలేడు. బహుశా అది ఏదన్నా కూడా ఆయన పెట్టుకున్న రూల్ మనం అబ్జెక్షన్ చెప్పడానికి కూడా వీల్లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.